उपेक्षा नो चेत् किं न हरसि भवध्यानविमुखां दुराशा भूयिष्ठां विधिलिपिमशक्तो यदि भवान् शिरस्तत्त्वयि धात्रं न खलु सुवृत्तं पशुपते कथं वा निर्यत्नं खरनखमुखेनैव लुलितम्. ఈ శ్లోకంలో స్వామివారు ఏం చెప్తున్నారంటే, బ్రహ్మదేవుడు మానవులు అంటే ఈ భక్తుడి మీద ఎంతో దైన్యరేఖ రాశాడుట. అంటే దీనుడివికా నువ్వు ఈ జన్మలో అని చెప్పి ఆయన నుదుటి మీద అలాంటి రేఖ రాశాడట. అందుచేత ఉపేక్షానో చేత్కిం, నీకు నా మీద ఉపేక్ష ఉంది కాబట్టి నువ్వేం చేయాలి? ఆ దైన్యరేఖని తుడిపేయాలి. నువ్వు తుడపగలిగే సత్తా కలిగిన వాడివి, నీకు ఆ శక్తి ఉంది. బ్రహ్మదేవుడి రాసిన రాతని ఎవ్వరూ చెరపలేరు అన్నదానికి నువ్వు తుడపగలిగేవాడివి. ఎందుకంటే శిరస్తద్వైధాత్రం ననఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం ఖర నఖ ముఖేనైవ లులితం. ఖరనఖ, నఖ అంటే గోరు, కర అంటే చెయ్యి, ఖరనఖ ముఖేనైవ లులితం. నీ చేతి యొక్క గోరుతో బ్రహ్మదేవుడి యొక్క 5వ తలని తెంపగలిగిన వాడివి నువ్వు. అలాంటి బ్రహ్మదేవుడు నా తల మీద రాసిన దైన్య రాతని నువ్వు చెరపగలలేవని ఎవరన్నారు? నువ్వు ఖచ్చితంగా దానికి సమర్థుడివి, నువ్వు చెరపగలిగిన వాడివి, నీకు ఆ శక్తి ఉంది, నీకు నా మీద ఆ ఉపేక్ష ఉంది కాబట్టి నువ్వు ఈ దైన్య రేఖని చెరపాలి అని చెప్పి శివుడికి ప్రార్థన చేస్తున్నారు స్వామివారు.